ఇయ్యాలైతే మనతో పాటు మంచిగా ముచ్చట వేయటానికి ఎవరొచ్చిరు ఎరికేనా గల పేరు చెప్తేనైతే సినిమా ఇండస్ట్రీలో హడలే. అదెవరు అనుకుంటున్నారు? శివశంకర్ మాస్టర్ గారి కొడుకొచ్చిండు. నాయన అందరికీ ఎంత ప్రేమ గల్లోడంటే సినిమా మొత్తము అసలు ఫిదా అవుతారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం హక్కున చేర్చుకుందంటే ఆయన ఎన్నేండ్ల కళ. కళామా తల్లి ఆశీర్వాదం. డాడీ వచ్చి అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 1700 ఫిలిమ్స్ చేశారు. ఆయన గంత తపన ఉంది. మరి ఆయన వారసులుగా మీరు ఉంటారు, మరి ఎందుకు మీరు ఆయన తవ్వాలని నడవలేరు? నడవలేదని ఎవరు చెప్పారు మీకు? నేను దాదాపు 150 సాంగ్స్ కొరియోగ్రాఫర్ చేసిన డాన్స్ మాస్టర్. మనం తెలుగులో తీసుకుంటే నేను బాలకృష్ణ గారికి చేశాను, నాగార్జున గారికి చేశాను, శ్రీకాంత్ గారికి చేశాను, రామ్ చరణ్ గారికి, మహదేరాకి 15 రోజులు పక్క నుండి చేసే అవకాశం నాకు దక్కింది. నేను ఆయనకు కరోనా వచ్చిందా లేకపోతే హెల్త్ పరంగా అసలు ఏమైంది అన్నట్టు ఆయనకి అంత సడన్గా జస్ట్ ఒకలాగా దగ్గులాగా ఉంది, ఏమేమి తెలియదు. హాస్పిటల్కి పోతాము అనేసి అంబులెన్స్లో పడుకొని ఏం లేదు నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పి. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. యాక్చువల్లీ నాకు కూడా ఎవరు చెప్పలే ఇలా. మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి బయలుదేరే అన్నారు. సరే అనేసి నేను బయలుదేరి వచ్చేసి. నాకు కరోనా హై స్టేజ్, అమ్మకు కరోనా అదే టైంలో. అమ్మ ఇంట్లో ఉన్నారు. నాకు కూడా తెలీదు మా నాన్నగారు పక్కన పడుకుంటారు అనేసి. డాక్టర్ వచ్చి చూపించారు, ఇదిగోండి మీ నాన్నగారు పడుకున్నారు అనేసి. చూస్తే నేను మొత్తం వల్ల మంచిగా నేను ఆయన పేరు నిలబెట్టడానికి గట్టిగా పోరాటం చేస్తున్నాడు. నా ఇనిషియల్కి నేను ఒక పేరు తీసుకురావాలి. ఇప్పుడు తెలుగు ముందు వచ్చా అన్న మీకు? ఇప్పుడే మాట్లాడుతురా తెలుగు? అంతే. మాది పక్క రాజమండ్రి. రాజమండ్రి తెలుసా అండి మీకు? అరటిపండ్లు చాలా బాగుంటాయండి. అవునండి. కొరియోగ్రాఫ్లో మీరు ఛాలెంజింగ్గా తీసుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని వచ్చి మగధీర సాంగ్, ధీర ధీర సాంగ్. ఈ సెట్ వేసి అంతా సెట్ చేసి ఆడ డ్యాన్స్ చేస్తారు చూడు, ఆడ మంచిగా అనిపిస్తుందా? బయట నేచర్లో చేస్తారు కదా, ఆడ మంచిగా అనిపిస్తుందా డ్యాన్స్? ఇప్పుడు అదే నీలపూరి గాజులు ఓ నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి ఆ సాంగ్కి సెట్ అవసరం లేదు. ప్రకృతి, అందం, బ్యూటీ. కలమ్మ తల్లి ఆడున్న కళాకారులని ఆమె కడుపున పెట్టుకొని చూసుకుంటుంది. ఇది ఒక ప్యాషన్, ఇది ఒక అడిక్షన్. ఇంకా దీంట్లో నుంచి బయటికి రాలేరు. మొత్తానికైతే ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తుర్రని ఎరికైనా? తెలుగులో ఇప్పుడు హీరో కిరణ్ భవన్ గారు. అందరికైతే శనాతి దండం. ఇయ్యాలైతే మనతో పాటు మంచిగా ముచ్చట వేయటానికి ఎవరొచ్చిరు ఎరికేనా గల పేరు చెప్తేనైతే సినిమా ఇండస్ట్రీలో హడలే. అదెవరు అనుకుంటున్నారు? అటు కరుణ, రౌద్రం, నవరసాలు పండించే ఏకైక ధీరుడు, సినీ ప్రస్థాన యోధుడు శివశంకర్ మాస్టర్ గారి కొడుకొచ్చిండు. అన్న నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నావు అన్న? బాగున్నానండి, చాలా బాగున్నాను. నిజంగా సార్ని చూసినట్టే అనిపిస్తుంది. శివశంకర్ మాస్టర్ని కల్లారా చూడలేకపోయినా నేను, కానీ ఇలా మిమ్మల్ని చూసే భాగ్యం దక్కిందన్న. సంతోషం. నాయన అందరికీ ఎంత ప్రేమ గల్లోడంటే సినిమా మొత్తము అసలు ఫిదా అవుతారు. ఆయన డ్యాన్సుకు, ఆయన కవలికలు, అసలు ఆ స్టెప్పులు వేసుడు అసలు ఎట్లా వచ్చిందన్న ఆయనకు? అంటే చిన్నతనం నుంచే ఉండేనా నాయనకి? ఆయనకి అది కళామా తల్లి ఆశీర్వాదం. ఆయనకు బై బర్త్ డాన్స్ లేకపోతే ఇక అసలు ఆయన జీవితమే లేదు అంతే కదా. అంత సినిమా ఇండస్ట్రీ మొత్తం హక్కున చేర్చుకుందంటే ఆయన ఎన్నేండ్ల కళ, ఎన్నేండ్ల ఆరాటం, పోరాటం అంతా చూసినాం మేము. కళ కాదు, ఆయనకి తపస్సులాగా ఉండి ఆయన విద్యని నేర్చుకున్నారు. కళ కాదు, ఆయన తపస్సులాగా ఉండి నాకు ఆ విద్య కావాలి అట అనేసి ఒక దీక్షలాగా ఉండి ఆయన పోరాడి నేర్చుకున్నారు. అది అంటే నాట్యం చేస్తే కూడా
ఆడవాళ్ళు చేయనంత నాట్యం ఇట్లా ఎంత తిప్పుతాడు ఇట్లా 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 అసలు మాకైతే రాదు. కానీ అన్నీ నేర్చుకున్నాడా నాయన? భరతనాట్యం ఫుల్ A to Z వచ్చు. అదేలాగా మనం సినిమా ఫోక్ డాన్స్ A to Z వచ్చు. అదేలాగా ఆయనకి వెస్టర్న్ వచ్చు. సో అన్నీ ఆయన అంటున్నా కదా, ఏది చేయమంటే అది చేపిస్తుండే, అంత దగ్గరుండి చేపిస్తుండే. ఎన్ని చేసి ఉంటాడు ఇప్పటి వరకు నాయన? అంటే 10,000కు మించి. డాడీ వచ్చి అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 1700 ఫిలిమ్స్ చేశారు. అన్ని సినిమాలకి కొరియోగ్రాఫర్. తమిళ్, తెలుగు, కన్నడ, మళ్ళా మలయాళం, హిందీ, భోజ్పురి, చైనీస్ లాంగ్వేజ్, జపాన్ లాంగ్వేజ్ అన్నీ చేశారు. అన్ని లాంగ్వేజ్లో చేసేస్తుండే. మనకేమో ఒక్క లాంగ్వేజ్లోనే తిప్పి కొడితే 2-3 కూడా వేయము. అసలు నిజంగా గ్రేట్ అన్న. అంటే అన్ని లాంగ్వేజ్లు అంటే అటు బాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్ కానీ అందరు హీరోలు హీరోయిన్లు అందరూ ఎంతమంది ఆయనను అభిమానించుంటారు. 4 స్టేట్ అవార్డులు, దాంట్లో తమిళనాడులో 2 స్టేట్ అవార్డు, ఇటువైపు 2 దీంట్లో 2 నంది అవార్డు, మళ్ళీ నేషనల్ అవార్డు, మళ్ళా మనం ఐఫాలో 2 సార్లు, మలేషియాలో సింగపూర్లో జరిగిన దాంట్లో 2 సార్లు అవార్డు. అమ్మో అవార్డులు. నిజంగా ఆయన పేరు ఎంత చరిత్రలో నిలిచిపోతుంది. శివశంకర్ మాస్టర్ ఆయన పేరు, ఆయన భక్తి, ఆయన కష్టపడి చేసిన వృత్తి వర్క్ అదేలాగా మీరు ఆశీర్వదించారు. జనాలన్నీ చూసుకొని ఆయనకు చప్పట్లు వేసిన దాని వల్లించే ఆయన ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, మనకిది చాలదు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అనే కసి. అది ఇప్పుడు మరి ఆయన గంత తపన ఉంది. మరి ఆయన వారసులుగా మీరు ఉంటుంది, మరి ఎందుకు మీరు ఆయన తొవ్వలను నడవలేరు? నడవలేదని ఎవరు చెప్పారు మీకు? ఎవరైనా వచ్చి చెప్పారా? అంటే చూసారా? ఆయన కొరియోగ్రాఫర్గా చేసిండు కదా, ఆ కొరియోగ్రాఫర్గా ఇప్పుడు మీరు కూడా డ్యాన్స్ కానీ అవన్నీ చేయడం కానీ నేర్చుకోవడం కానీ అట్లా చేసిరా? మీరు ఇప్పుడు యాక్టింగ్ చేస్తురా? ఏం చేస్తున్నారు? అదే అక్క, నేను చేయలేదు అనేసి మీకు ఎవరు చెప్పారు? న్యూస్ పేపర్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏమైనా వచ్చిందా? వచ్చిందంటే అన్న పలానా దాంట్లో వచ్చింది అనేసి చూపిండి, ఒప్పుకుంటా. నడుస్తురు అయితే ఆయన మార్గంలో. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు అన్న, ఏం చేస్తారు? దాదాపు 150 సాంగ్స్ కొరియోగ్రాఫర్ చేసిన డాన్స్ మాస్టర్. ఇప్పటి వరకు అన్న ఏ సినిమాలు చేసిరు? అంటే కొంతమందికి తెలియదు కదా, తెలియని వాళ్ళ కోసం అడుగుతున్నట్టు ఏ సినిమాలు చేసిరు? మేము ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నాయనతో ఎట్లున్నాము ఏందనేది మీకు తెలుస్తుంది కదా, అది మా ప్రేక్షకులకు చెప్తే జర అర్థమవుతుందని. నేనైతే ఒక 150 ఫిలిమ్స్ కొరియోగ్రఫీ చేశాను. దాంట్లో తమిళ్, తెలుగు, కన్నడ ఇవన్నీ చేశాను. 150 ఫిలిమ్స్. సో తమిళ్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు రన్నింగ్ సీఎం గారు విజయ్ అన్నతో కూడా చేశాను. విజయ్ అన్నతోని సో సురా అనే ఫిలిం చేశాను. తర్వాత విజయ్ సార్ చేసినట్టుగానే అజిత్ సార్కి కూడా చేశాను. మళ్ళా అక్కడ కార్తీ సార్ ఉంటారు, మళ్ళా సూర్య గారి తమ్ముడు, ఆయనకు చేశాను. అలెక్స్ పాండియన్ అనే సినిమా అది చేశాను. చూసి రానుల్లా శివశంకర్ మాస్టర్ కొడుకు కనబడతలేరు అంటున్నా. ఇవన్నీ తెలుసుకోవాలి మనము, అంతేనా? మళ్ళా ఆర్బి చౌదరి గారి అబ్బాయికి చేశాను, జీవా గారికి. తర్వాత మనం తెలుగులో తీసుకుంటే నేను బాలకృష్ణ గారికి చేశాను, మళ్ళా నాగార్జున గారికి చేశాను, శ్రీకాంత్ గారికి చేశాను. దాని తర్వాత సేమ్ మనం రామ్ చరణ్ గారికి, మహదీరాకి 15 రోజులు పక్క నుండి చేసే అవకాశం నాకు దక్కింది. దానికన్నా అంత గర్వం ఏముంది చెప్పండి నా లైఫ్లో? పెద్ద పెద్ద స్టార్లతోనే చేసిరు. ఇప్పుడు నాయనకు వచ్చినంత గుర్తింపు మీకు వస్తుందంటారా? ఇప్పుడు నాయన పేరు చెప్పుకొని మీరు ముందుకెళ్తున్నారు కదా, నాయన ఆశీర్వాదంతో జర ముందుకు పోతారు. ఇప్పుడు ఆయనకు వచ్చినంత పేరు మీకు రావాలా అని కోరుకుంటున్నారా? ప్రజలతో ఎట్లా మీరు మమేకం అవుతారు? అంటే
బాగా వర్క్ పోతా ఉండే టైంలో ఒక చిన్న బ్రేక్ పడింది నాకు పర్సనల్ లైఫ్ వల్ల, పర్సనల్ ఇన్సిడెంట్లో. సో ఆ బ్రేక్ తీసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళా నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నా లైఫ్ని నేను మళ్ళా ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మళ్ళా నేను రీగ్రోత్ అవుతున్నాను. అంటే మళ్ళా విత్తనం నుంచి ఒక పెద్ద వృక్షం మళ్ళా ఇప్పుడు పెరిగేట్టుగా నేను పెరుగుతున్నాను. కొత్తగా విత్తనం నాటిరంట, అన్నీ చేస్తున్నారు, ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అంటే ఏమైందన్న మరి పర్సనల్ లైఫ్ అంటే ఏమై ఉంటుంది? ఏం లేదు, జస్ట్ చాలామంది ఇంట్లో ఉండే ఒక చిన్న సంఘటనే అది. నాకు కూడా అలా తగిలింది ఒక చిన్న ఇష్యూ వల్ల. సో అది అన్వాంటెడ్ ఇష్యూగా కొంచెం పెద్ద ఇది అయిపోయింది. సో దానివల్ల నుంచి నాకు వెంటనే నేను ఒక డిప్రెషన్ నుంచి బయటికి రాలేకుండా పోయాను. సో అదొక నాకు ఒక 5 years పట్టింది. దాని తర్వాత ఒక పాండమిక్ సిచ్యువేషన్, కరోనా రావటం. సో ఆ కరోనాలోనే మేము మా ఫ్యామిలీ నాన్నగారిని మిస్ అవ్వటం. సో ఇవన్నీ టైం తీసుకొనింది. కరోనా అంటే కరోనా టైంలోనే నాయనకు కరోనా వచ్చిందా, లేకపోతే హెల్త్ పరంగా? లేదు, ఆయన హెల్త్ పరంగా అయితే అసలు ఆయనలాగా హెల్త్ చూసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంత ఆరోగ్యంగా ఆయన హెల్త్ చూసుకుంటారు. అంత ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏడంట ఆడ దుంకుడు ఎగురుడు, ఆ స్టామినా, ఆ ఓపిక ఉండాలి కదా. అసలు ఏమైంది అన్నట్టు నాయనకి అంత సడన్గా? అందరూ తీవ్ర సినీ ఇండస్ట్రీ కానీ ఆయన అభిమానులు కానీ అందరు ఏడిచారు, మస్తు మంది ఏడిచారు. సడన్గా ఏం జరిగింది నాయనకు అసలు చెప్తే బాధ అవుతుంది. అంటే నాకు కూడా బాధ అనిపించింది ఆ వార్త విన్న తర్వాత. ఎన్ని సినిమాలు చేసిండు ఆయనకు. వాస్తవంగా అంటే కరోనానే వచ్చింది. ఏం లేదు, బాగానే ఉన్నారు. కరోనా వల్లనే. అంటే ఆయనతో అంత అనుబంధము ఒక్కసారిగా అట్లా అయిపోయిన తర్వాత మీకు ఎట్లా ఫీల్ అయ్యారన్న? ఏం లేనట్టే, అంతే. ఇప్పుడు కూడా మా జీవితంలో ఏం లేనట్టే, అసలు ఏం లేనట్టే మేము, అంతే. ఏమన్నా చెప్పిండా నాయన అట్లా ఇబ్బంది అయినప్పుడు? కరోనా టైంలో దగ్గరికి పోలేరు, ఎవరిని చూడలేరు? లేదు, ఏం లేదు, జస్ట్ ఒకలాగా దగ్గులాగా ఉంది, ఏమేమి తెలియ హాస్పిటల్కి పోతాము అనేసి. ఇంకా మమ్మీ దాని తర్వాత తమ్ముడు పెళ్ళాము హాస్పిటల్కి తీసుకుపోతూ ఉన్నారు. అప్పుడు అంబులెన్స్లో పడుకొని ఏం లేదు నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేసి పోతా ఉన్నారు, అంతే. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం సీరియస్గా ఉంది అనేసి ఒక 1 hour అబ్జర్వేషన్లో పెట్టారంట. సో అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. యాక్చువల్లీ చెన్నైలో హెవీ ఫ్లడ్, దానివల్ల నుంచి ట్రైన్స్ అన్నీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. బంద్ చేసారు కదా. అవును, మొత్తం ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎలా రావాలి ఏంది పరిస్థితి అనేసి తెలియలేదు. సో నాకు కూడా ఎవరు చెప్పలేదు ఇలా డాడీ హాస్పిటల్లో ఉండారు అనేసి, ఎందుకంటే మళ్ళీ నే టెన్షన్ అయిపోతాను అట అనేసి వాళ్ళకి భయం వచ్చింది. సో అటు ఉంటే మళ్ళీ వీళ్ళు డాక్టర్ వచ్చి లేదు ఇంకా వెంటిలేటర్ పెడతాము అట్ట అనేసి ఇమ్మీడియట్గా వెంటిలేటర్ పెట్టారు. అప్పటికే పాపం వెంటనే మన మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఫోన్ చేసి ఏమైనా సరే మాస్టర్ గారిని అపోలోలో తీసుకోరండి, నేను చూస్తా, దగ్గరుండి నేను చూసుకుంటాను అనేసి అంత పెద్ద మహానుభావుడు ఆయన చెప్పడం అంత గ్రేట్ విషయం. కానీ అంతలోపల వెంటిలేటర్ పెట్టేశారు. ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఫోన్ చేసి నిమిషం సెకండ్ అస్సలు అడిగినట్టుగానే ఎలా ఉన్నారు, ఏంది అనేసి. ఏజీ హాస్పిటల్ టీము, హాస్పిటల్ ఓనర్ కూడా అసలు దగ్గరుండి చూసుకున్నారు. మన తెలంగాణ, మన ఏపీ గవర్నరు, హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడగడం, అప్డేట్ చేయడం. ప్రతి ఒక్కరు దగ్గర లేనందుకు మీకు ఎంత బాధ అయి ఉంటాయి అన్న. ఎట్లా ఎప్పుడు తెలిసింది? ఇక మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పారా? మళ్ళీ నాకు వెంటనే మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి బయలుదేరే అన్నారు. సరే అనేసి నేను బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళా నాకు ఇమీడియట్ భయంకరం కాఫ్,
అస్సలు నా వల్ల బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. సరే అనేసి వెంటనే బాబుని కూడా తీసుకొచ్చేయండి, చెక్ చేస్తాం అనేటప్పటికి ఇంకా నాకు కరోనా హై స్టేజ్. మళ్ళీ డాక్టర్ ఏమంటున్నారు, ఇంకా విజయ్కి వెంటిలేటర్ పెడతామా లేదా అనేసి అవర్స్ టుగెదర్ టైం ఇస్తున్నారు. ఇంకా తమ్ముడు ఒక్కడే పాపం తిరుగుతున్నాడు. అమ్మకు కరోనా, అదే టైంలో అమ్మ ఇంట్లో ఉన్నారు. సో తమ్ముడు తన వైఫ్ మాత్రం పాపం ఇద్దరు అల్లాడుతూ ఉంటారు. ఒక పక్క డబ్బులకు కడతా ఉండాలి, వాళ్ళిద్దరు మాత్రం అల్లాడుతూ ఉంటారు, డబ్బులు కడుతూ ఉండాలి. నిద్ర, ఆహారం, తిండి, నీళ్ళు లేకుండా అల్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు అవర్స్ టుగెదర్ టైం ఇచ్చారు. జస్ట్ పక్కన ఒక వుడెన్ ఇది మాత్రం పెట్టేశారు. నాకు కూడా తెలీదు మా నాన్నగారు పక్కన పడుకుంటారు అనేసి. అలా 4 రోజులు అయ్యింది. దాని తర్వాత డాక్టర్ వచ్చి చూపించారు, ఇదిగోండి మీ నాన్నగారు పడుకున్నారు అనేసి. చూస్తే నేను అసలు తట్టుకోలేను. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఆయన షేవ్తో టోటల్ షేవ్ చేసుకొని క్లీన్గా ఉంటారు. అసలు నేను ఈ గెడ్డం కూడా నేను ఉంచుకునేవాడిని కాదు. ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదో చేస్తున్నాను, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. వాటి కోసం ఈ గెడ్డం అది ఇది అంటే జనరల్గా ఎవరు గెడ్డం ఎందుకురా ఇది గెడ్డం తీసేరా, సింగం ఉంది ఇది ఏందిరా అంటారు. ఆయన అలా ఉండే మనిషికి చూస్తే గెడ్డం వచ్చింది. అసలు చూస్తేనే నాకు కంట్లో ఏడుపు, ఒక పక్క ఇంకా లేదు కంట్రోల్ చేసుకోండి అనేసి ఎంతనో ఇది చేసి ఇప్పుడు నేను ఉండేది కూడా ఆయన నాకు శ్వాస భిక్ష పెట్టారండి, అంతే. కానీ మళ్ళా నాయన అట్లా జరిగినాక మళ్ళా కొన్ని దినాలకి అమ్మకు కూడా అట్లా అయ్యి అసలు ఎట్లా తట్టుకున్నారు, ఎట్లా బయటికి వచ్చారు అందులోకించి? కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేమండి, మాటల్లో చెప్పలేము. ఆ విషయం తెలిసినాక నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఇక సొంత కడుపున పుట్టిన వాళ్ళకి ఎంత తక్లీఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు అన్న మొత్తము ఫ్యామిలీని దూరం అయిన తర్వాత మరి అన్నీ కోల్పోయినా అనిపించిందా? ఇప్పుడు మళ్ళీ నాయన ఆశయాల కోసం ముందడి వేస్తున్నారా? ఏమన్నా క్యారెక్టర్లు కానీ కోరియోగ్రాఫర్స్గా కానీ కొత్త అవకాశాలు వస్తున్నాయా మీకు? దేవుడి దయ వల్ల ఇప్పుడు నాకుని ఒకే ఒక ఏం ఏంటంటే నా ఇనిషియల్కి నేను ఒక పేరు తీసుకురావాలి. నా ఇనిషియల్కి నేను సచ్చేంత లోపల నా ఇనిషియల్కి ఉన్న ఒక పేరు కాపాడుకోవాలి. అది దానికోసం నేను గట్టిగా ప్రయత్నం పడుతున్నాను, అంతే. ఆ ఇనిషియల్కి ఏమేమి గౌరవం చెయ్యాలో నేను చేసి తీరుతా, పోగొట్టద్దు. అది మాత్రం 100%. నా పేరు నిలిచినా అక్కర్లేదు, నా పేరు నిలవకపోయినా అక్కర్లేదు. నా పేరుతో నాకు సంబంధమే లేదు, అంతే. ఎప్పుడైతే ఈ శరీరం కాలిపోతుందో ఇంకా నా పేరు కూడా కాలిపోతుంది. కానీ నా ఇనిషియల్ని ఒకటి నాకు దేవుడు ఇచ్చాడు. ఆ ఇనిషియల్కి నేను చెయ్యాల్సిన మర్యాద నేను చేసే తీరాలి. అది నా డ్యూటీ, అది నా హానర్, అది నా ప్రిన్సిపల్లో మెయిన్ ప్రిన్సిపల్ ఒకటి. సో అది నాకు ఏం తెలుసు, నాకు వేరే ఇంకేం తెలీదు. ఈ ఒక ఇండస్ట్రీ కళ తప్పితే నాకు ఇంకా వేరేం తెలీదు. మంచి చేసినా ఏం చేసినా నేను దీంట్లోనే చెయ్యాలి. కాబట్టి నేను దీని ఒక్కటే నమ్ముకొని ఉన్నా, గట్టిగా కాలు పట్టుకొని, కలమ్మ తల్లి కాలు పట్టుకొని గట్టిగా నమ్ముకుంటున్నాను. కానీ ఒక్కరోజు రారా బిడ్డ అనేసి తను ఒడిలో కూర్చోబెడుతుంది అనేసి నమ్మకంతో ఉన్నా, అంతే. ధైర్యంగా ఉన్నా, నిర్మలంగా ఉన్నా, భయం లేకుండా ఉన్నా. అన్న ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారా? చెన్నైకి నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారా మీరు? లేదు, ఇక్కడ హైదరాబాద్ మణికొండలో షిఫ్ట్ అయిపోయినా. హైదరాబాద్ వచ్చేసారా? ఎప్పుడో 2 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు తెలుగు ముందు వచ్చా అన్న మీకు? ఇప్పుడే మాట్లాడుతురా తెలుగు? లేదు, నేను తెలుగు పుట్టినప్పటి నుంచి తెలుగు మాట్లాడతా స్పష్టంగా. అంటే మొత్తం అటే చెన్నై కదా, మీరు తమిళ్ అదే మాట్లాడతారేమో అని. కాదు, తమిళ్ అంటే మా తాతలు తమిళ్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారం కోసం మేము తమిళనాడు షిఫ్ట్ అయ్యాము. అట్లనా? అంతే. మాది పక్కా రాజమండ్రి. ఓహో, అంటే ముందు అక్కడ సెటిల్ అయిపోయి అటే అవును. ఉన్నారా? రాజమండ్రిలో రాజమండ్రి తెలుసా అండి మీకు? అరటి పండ్లు చాలా బాగుంటాయండి.
అవునండి రాజమండ్రి నుంచి అరటిపండు చాలా ఫేమస్ అండి బాబోయ్. అట్లనండి, మాకు కూడా తీసుకురావచ్చు కదండి. రాజమండ్రి నుంచి అరటిపండు గల్లగల్లు వస్తుంటే అబ్బా అమృతం అండి. ఓరు నాయనో, మరి మాకు కూడా తీసుకురావచ్చు కదండి. మరి అది వేసుకొని అంత పెరుగన్నుల్లో కలుపుకొని తింటే కస్స తీయ టేస్ట్ అబ్బా అద్భుతంగా ఉంటాయండి. చూస్తేనే వాళ్ళు ఊరిపోతున్నాయి నిజంగా. మాకు పట్టుకొస్తే సగం అరటిపండు వాళ్ళండి ఇవి, మామూలు వాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఓరు నాయనో, ఇరుగా తీసేసిండు కదా యాక్టింగ్. మళ్ళీ మామూలు వాళ్ళు కాదండి ఇది. మళ్ళీ మామిడి సీజన్ వచ్చింది కదండి, మామిడి పండు ఎట్టు ఉంటాయంటే పెరుగన్నంలో రసాలు ఉంది కదండి, కలిపి 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 పెరుగన్నంలో మధ్యలో పెట్టుకొని అంత వెన్న పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం టేస్ట్ ఉంటాయి తెలుసా? స్వర్గమే. అబ్బో వామ్మో, ఇప్పటిదాకా చెన్నై భాష మాట్లాడినట్టు నేను తమిళ వస్తుంది అనుకున్నా, తెలుగు రాదనుకున్నా. మస్తు రాజమండ్రి అంట నిజంగా. చూడండి రాజమండ్రిలో వాళ్ళని ఉంటే కామెంట్ కూడా పెట్టురు కింద. మంచి అంటే నమ్మరు ఎవరు, అసలు తెలియదు ఎవరికి. అయ్యో మా నాన్నగారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారండి. నాకైతే తెలియదు సారు, ఇప్పుడైతే చెప్తున్నా. ఆలి గారికి తెలుసు, ఆలి అన్నకు తెలుసు, అందరికి మా నాన్నగారి దగ్గర పరిచయం ఉంటే అందరికీ తెలుసు. మంచిది, మంచిగా చేస్తురు నాయన తోవల, మంచిగా నడుస్తురు. ఇన్ని దినాలు కానవాళ్ళే కానవాళ్ళే అంటారుగా. చూడుర్రి మరి ఎంత మంచి ఆశయం పెట్టుకొని మరి ఇండస్ట్రీలో నెగ్గుతున్నాడు. మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. విజయ్ శివశంకర్ అంతేనా? ఇప్పుడు సినిమాలు కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు కదా, ఎట్లా మీకు ఫైనాన్షియల్గా మరి సెట్ అవుతుందా? భగవంతుడు ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదంగా ఫైనాన్షియల్ పరంగా అయితే లోటు లేదండి. కానీ గెలవాలి అనే తపన ఆగదు. ఇప్పుడు ఒక రాజు ఒక యుద్ధం గెలిచాడు, మనకు చాలులే యుద్ధం గెలిచేసాంగా ఏముంది అని అనుకుంటాడా? ఏ రోజుకు ఆ రోజు కొత్త విద్య నేర్చుకుంటూనే ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు అతను బాడీ వామప్లోనే ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు అతను కత్తి సానబడుతూనే ఉండాలి. సేమ్ స్టేజ్ నేను కూడా. అందుకని నేను రాజు, మా నాన్న మహారాజు అని చెప్తా లేదు. మా నాన్న మాకు ఎంత కావాలో అంత ఆశీర్వాదం చేసి పెట్టేసి పోయేరు. అందుకని కొండంతా ఉన్నా కూర్చొని తింటే కూడా కరిగిపోతాయి. కష్టపడాలి కాబట్టి ఎవరి కష్టం వాళ్ళది. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టుగా ఎవరి కష్టం వాళ్ళకి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు కొరియోగ్రాఫర్గా చేసుడు అంటే అంత ఈజీ కాదు. ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ నేర్పించుడు, ఆ టేక్లు చెప్పుడు ఎట్లుంటుంది? అంతే ఇబ్బంది అవుతుందా మీకు? అంటే మీరు నన్ను శరీరంగా చూసి మీరు ఇలా అనుకుంటున్నారు, కానీ చిన్నప్పటి నుంచి నాకు దేవుడిచ్చిన బలం అది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఎంత ఎంత ఒళ్ళు పెట్టుకొని తను చేస్తుడా అని అనుకుంటారు. కానీ ఈ ఒళ్ళు పెట్టుకొని నేను చేయగలుగుతాను అనే బలం నాకు దేవుడు నాకు ఇచ్చేది. అది విషయం అయ్యింది అంతే. పని చేసేటప్పుడు వాడందరు మిమ్మల్ని చూసి ఈయన చేస్తాడా గీనెనా అన్నోళ్ళు మనసులో అనుకుంటారు అన్న. అట్లా మీకు మొహం మీద చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మస్తు మందిలు, ఎందుకు చెప్పలే అక్క. ఓ చాలా మందిలు చెప్పేసిర్రు డైరెక్ట్గా. పాసింగ్లో ఉంటాయి అన్నీ, మొత్తం వింటాయి పాసింగ్లో అట్టా ఉంటాయి. ఏమనిపిస్తుంది అన్న అప్పుడు? అక్క ప్రతి వాళ్ళకి కూడా అన్నీ తప్పదక్క. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవన్నీ ఫేస్ చేయాల్సిందే. పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్టార్స్ అయిన వాళ్ళు అందరూ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు దాటుకొనే రావాలి. నేను మాత్రం చిన్న చిన్న పర్సన్ నేను. కానీ ఎందుకు చిన్న పర్సన్ అన్న? నాయనకంత మంచి సినిమాలు పెద్ద పెద్ద స్టార్లతో చేసిండు, ఆ విలువ ఉంటుంది కదా అన్న. చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ని, ఎంత గొప్ప గొప్ప వాళ్ళని, మహామేధావి మహా లెజెండరీ పర్సన్స్ని ఆ కాలంలో ఇతనేంది, ఇతను ఇటు ఉంటాడు, అతనికి ముక్కు ఏమి షార్ట్గా ఉన్నాడు, ఆఖరికి అతనే దేవుడు
అతనే దేవుడు, అతనే మహానుభావుడు, అతనే దేవుడు అనుకున్న రోజులు ఉన్నాయి. సో మనం ఏంది, మనం ఇచ్చాడు ఓకే, భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అతనికే తెలుసు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, మనం చూసిన కృష్ణుడు ఒక మీడియం హైటు. కృష్ణుడు తీసుకుపోయి అమితాబ్ బచ్చన్ హైట్కి మనం చూపిస్తే ఒప్పుకుంటారా? అంతే. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని పొగిడినవి కానీ ఇబ్బంది పెట్టినవి కానీ ఉన్నాయా? ఎవరు పొగిడిరు, ఎవరు ఇబ్బంది పెట్టారు? నన్ను దేవుడి దయ వల్ల పొగిడింది అయితే చాలామంది, అందరూ ఆర్టిస్టు, నాతోటి వర్క్ చేసిన డాన్సర్స్ కానీ, నా టెక్నీషియన్స్ కానీ ఫస్ట్ పొగిడిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగడకపోతే నేను ఈ స్థాయికి, ఈ రేంజ్కి ఉండేవాడిని కాదు. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న టెస్టింగ్లో నేను పాస్ అవ్వాలి కదా. అవును, ఇదొకటి ఉంది కదా, ముందుగా ఓకే చేసేది ఎవరు? నాయన కదా. ఆయన టెస్టింగ్లో దాదాపు 6 నెలలు ఆయన దగ్గర పడి నలిగి, ఆయనకి గొడుగు పట్టుకొని, ఆయనకు కాలు నొక్కి, ఇప్పుడు ఇంట్లో పోతే డాడీ, షూటింగ్ స్పాట్కి వస్తే మాస్టరు, షూటింగ్ స్పాట్లో మళ్ళీ డాడీని పిలిస్తే ఒప్పుకోరు. ఎక్కడ ఉండాల్సిన మర్యాద అక్కడే ఉండాలా. నువ్వు డాన్సర్ అంటే నువ్వు డాన్సర్స్తోనే ఉండాలి, అంతే. అప్పుడే మనకి విద్య అది ఏంది, అక్కడ మిగతాలు పడే కష్టం, మిగతాలు ఏం బాధపడుతున్నారు అనేసి మనకు తెలుస్తాయి. నేను మాస్టర్ గారు అబ్బాయి కదా, ఓకే నాకు ఇక్కడ అన్నీ ఏసీ ఉంది, సౌకర్యం ఉంది, నాకు అన్నీ దొరుకుతుంది అట్ట అనేసి నేను తినేస్తే పక్కనోడు ఏం కష్టపడుతున్నాడు, అతను ఏ బాధలో ఉన్నాడు, అతనికి పాపం ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయ్యిందా, అతనికి పాపం రూమ్ దొరికిందా, రూమ్ దొరకలేదా, ఏంది పరిస్థితి, అతను ఉన్నాడు, అతను కడుపు నొప్ప, పాపం తిన్నాడా లేదా అనేసి మనకు తెలీదు. కష్టం పడేటోడిని చూసి నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకోవాలి అనే కోసం ఆయన నన్ను అలా పెట్టాడు. ఫస్ట్ అవన్నీ చూసుకో, అవన్నీ నేర్చుకో, దాని తర్వాత నువ్వు రా. ఫస్ట్ అక్కడి నుంచి నువ్వు నేర్చుకొని రా. వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు చేసేది ఏం లేదు, ముందు అక్కడ ఉంది అసలు విషయం అనేసి అక్కడి నుంచి నన్ను తీసుకొని వచ్చేది. మంచి ఆలోచన. చూసిరు కదా గొప్ప గొప్పోళ్ళు పిల్లల్ని ఇయ్యాల రేపు పరుపుల మీద వండబెట్టి అన్నీ అందించి చేస్తారు, కానీ కష్టపెట్టాలా, కష్టం ఏందో తెలవాలా, అంతే కదా అన్న. 100%. వాళ్ళకైనా కష్టం వస్తే ఇక వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసేదానికంటే వాళ్ళే బయటపడతారు కదా. నేను మా నాన్నగారు కాకుండా ఇంకా 4-5 మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. నా ఒక్కరి దగ్గర వర్క్ చేస్తే నీకు తెలియదు, బయట కూడా పోయి వర్క్ చేయి. నాయననే చెప్పిండి ఇక. అవును, బయట పోయి వర్క్ చేయాలి. ఇప్పుడు నాయనతో చేసినప్పుడు బయట చేసినప్పుడు ఎట్లా, ఏం తేడా అనిపించింది? ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అనేది కాదండి, నాకు ఇబ్బంది ఇప్పుడు దేనివల్ల మనకి ఇబ్బంది వస్తుంది, మనకు ఆ విద్య అనేది, ఆ ఆర్ట్ అనేది, ఆ డ్యాన్స్ అనేది మనకి తెలియకపోతే మనకి ఇబ్బంది ఉంటుంది, భయం ఉంటుంది. అది మనకి దేవుడి దయ వల్ల మనకు తెలుసు. మా నాన్నగారు నాకు నా తమ్ముడికి పూర్తి విద్య నాకు నేర్పించే మమ్మల్ని ఓకే అన్నారు, కాబట్టి విద్య తెలుసు. ఇప్పుడు తమ్ముడు మీరు ఇద్దరు కలిసి చేస్తాండ్రా? తమ్ముడు వేరే పని ఏమైనా చేస్తుందా? తమ్ముడు డాన్స్ డైరెక్టరు, నేను ఇప్పుడు ఆ డాన్స్ డైరెక్షన్ ఇప్పుడు ఎవరైనా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, లేకపోతే చాలా దగ్గరగా ఉండే ఒక డైరెక్టర్ అడుగుతున్నారు అంటే వాళ్ళ సినిమా చేస్తాను అంతే. మొత్తం వల్ల మంచిగా నేను ఆయన పేరు నిలబెట్టడానికి గట్టిగా పోరాటం చేస్తున్నాడు. నిజంగా మంచి వెళ్ళాలా ముందుకు, మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటా. ఇప్పుడు మీకు సినిమాలల్లా నచ్చిన సినిమా ఏది? అన్ని సినిమాలు ఇప్పుడున్న ట్రెండింగ్ సినిమాలల్లా ఇప్పుడుండే ట్రెండింగ్ సినిమాలన్నా అండి, నాకు అలాంటిది స్పెసిఫిక్గా ఏం కాదండి. నాకు చాలా నచ్చిందంటే నేను ఎక్కువ కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూస్తున్నాను. కర్ణుడు, దానవీర సూరకర్ణ. ఇప్పటికీ గప్పటి సినిమాలు చూస్తుండంట అన్న. దాంట్లో ఉండే విజువల్ ఎఫెక్ట్స్, దాంట్లో ఉండే గ్రాఫిక్స్ నాకు అది చాలా నాకు నచ్చింది. నిన్న నైట్ కూడా మనం
మన బాలయ్య గారిది ఎన్టీఆర్ సినిమా చూశాను. అస్సలు వాళ్ళ నాన్నగారు పాత్ర అలానే కంట ముందు అలానే తీసుకొచ్చారు ఆయన. యాక్టింగ్ సూపర్, ఆయన యాక్టింగ్ దాంట్లో సేమ్ అదే దానవీర సూరకర్ణలో ఎన్ని 4 గెటప్స్. ఇప్పుడైతే మనకు అన్నీ ఉన్నాయండి, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో 4 గెటప్ వేసుకోవాలంటే ఎంత కష్టం, మస్తు ఇబ్బంది, ఎన్ని కష్టం, ఎన్ని దినాలు పట్టిందో వల్ల. దాంట్లో ఎస్వి రంగారావు గారు ఆ లడ్డు మింగే షాట్ అసలు ఎలా తీసారా అనేసి మనకి ఇప్పుడు కూడా ఊగించాలంటే మనకి ఇప్పుడు టెక్నికల్ అడ్వాంటేజెస్ ఎన్నో ఉంటాయి, కానీ ఆ టైంలో అది ఎలా ఆలోచించారు, అంత క్రియేటివిటీ ఎలా వచ్చింది ఆ కెమెరామ్యాన్కి, ఆ టెక్నీషియన్కి. ఇప్పుడు మనం అనుకోవచ్చు పెద్ద విషయం ఏముంది అనేసి, కానీ ఆ టైంలో అది అంత సెన్సేషనల్ హిట్ అయ్యింది కదా అన్న. ఇప్పుడు కొరియోగ్రాఫ్లో మీరు ఛాలెంజింగ్గా తీసుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? నేను కొరియోగ్రఫీలో ఛాలెంజింగ్గా తీసుకునిందంటే, నేను అంత ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొనింది వచ్చి కోచరి అని ఒక సినిమా అండి, రజనీకాంత్ది. కోచరి ఎందుకంటే ఫస్ట్ రజనీకాంత్ సినిమా వస్తుంది, సరే నువ్వు చేసేరా అనేసి డాడీ వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఏం చెయ్యాలి రజనీకాంత్ అంటే ఫస్ట్ కంప్లీట్ సీజీ వరకు ఏం అర్థం కాలే. ఇంకా రజనీ గారు సీజీలో ఆడాలి, అది ఆయన రాక్ మీద భరతనాట్యం ఆడుతూ ఉంటారు, ఆ సీక్వెన్స్ మొత్తం చేసింది నేను. దాని తర్వాత ఇంకొక లైఫ్లో ఇప్పుడు కూడా చాలా బెస్ట్ ఛాలెంజ్ అంటే సేమ్ మన మగధీర సాంగ్, ధీర సాంగ్, అది కంపోజింగ్ మాత్రమే 15 days పట్టింది. 15 days పట్టింది కంపోజింగ్ మాత్రమే. అది మన ఆర్ఎఫ్సీలో అండి, రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడే కంపోజింగ్ అండ్ అక్కడే కూడా షూటింగ్. 15 రోజులు. అవును. ఇప్పుడు సినిమాలల్లో హీరోయిన్లు బాగా మంది కొంచెం జర పాత్రలు ఇవే కావాలని కోరుకుంటారు, మీరేమో ఇట్లా చేయాలని చెప్తారు. అప్పుడు ఏమన్నా మీకు వాళ్ళకి వాగ్వాదం అవుతుందా? అలాంటిదని పెద్దదిగా ఏముండదండి, జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అమ్మ ఇట్లా చేసుకుంటామా అని ఒక చిన్న డిస్కషన్ జరుగును. మళ్ళీ వాళ్ళకి ఏం కంఫర్ట్ ఉంటాయో, వాళ్ళకి ఏం కంఫర్ట్నెస్ ఉంటాయో దానికి తగ్గినట్టుగా మనం చేసుకొని పోతాం అంతే. ఇప్పుడు కథల పరంగా చూసుకుంటే మీకు ఎట్లాంటి కథలు అంటే ఇష్టం అన్న? నా పర్సనల్గా నన్ను అడుగుతారా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. మీకు కథలు ఈ సినిమా గిట్లా చెప్తే బాగుంటుంది, గిట్లుంటే బాగుంటుంది అని. నాకు పర్సనల్గా అంటే ఓన్లీ స్క్రీన్ ప్లే అంతేనండి. స్క్రీన్ ప్లే ఒకటే. నేను ఈ కథ మీద ఆ కథ మీద అనేసి నాకు ఉండదు, కానీ ఓన్లీ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీస్ ఏదైనా సరే. అన్న ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా మీరు చేస్తున్నారు కదా, అప్పుడు ఒక్క పాటలా కొన్ని స్టెప్పులు ఉంటాయి. ఆ స్టెప్పులు వేసినప్పుడు మంచిగా అనిపించిన స్టెప్పుని ఎవరు మంచిగా క్యాచ్ చేసారు, ఏ హీరో మీకు మంచిగా చేసినా అని చెప్పేసి మిమ్మల్ని అభినందించినవి ఉన్నాయా? మొత్తానికి అయితే నన్ను ఇరికిచ్చాలి అనేసి డిసైడ్ అయ్యారు. అట్లా ఇప్పుడు కొన్ని స్టెప్పులు ఉంటాయి కదా అన్న, అబ్బా ఇది మంచిగా చేసినావు, ఇది మంచిగా లేదు అని ఎవరు తొందరగా క్యాచ్ చేసారు? ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ డ్యాన్స్ మాస్టర్ ఏది చేసినా వెంటనే ఫటా అని చేసేవాళ్ళు బాలకృష్ణ గారు, మెగాస్టార్ గారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. అందరి పేర్లు చెప్పారు, ఒక్కరి పేరు చెప్పారు మీరు. ఎవరు? ఇరికిచ్చిన నన్ను అని చెప్పి మీరు లాజిక్గా మాట్లాడుతున్నారు సారు. అస్సలు కథ అంటే కట్టే కొట్టే తెచ్చే పెట్టే, కర్ర విరగదు పాము సావదు, అట్లే చెప్పేసాడు సమాధానం. నంబర్ ఏవి చెప్పిండు నిజంగా. కాదు ఇది నాకని కాదు, నేనని కాదు, ఎవరు చేసినా ఇప్పుడు ఈ ఆర్టిస్ట్కి మనం ఇంకా చేస్తాం అనేసి ఒక డ్యాన్స్ మాస్టర్కి ఇన్స్పిరేషన్ తెచ్చే ఆ ఆర్టిస్టులు. అబ్బా మనం ఎంత చేసినా ఈ ఆర్టిస్ట్ ఏం చేస్తారబ్బా, పాపం ఆయనకి రాదు, మనం ఏం చెయ్యలేము అని ఒక విరక్తి కలిగే స్టేజ్ రాదు. వీళ్ళ దగ్గర చేస్తే మనం ఎంతైనా చేయొచ్చు, పా సూపర్ అన్నా
ఒక్కసారి ఈ మూమెంట్ కొంచెం చూడన్నా, ఇది చిన్న చేంజ్ చేస్తున్నానన్నా, ఇది అటు వెళ్ళి ఇటు రావచ్చన్న, అంతే అంటే ఇది బాగుందన్నా, ఇది బాగుంది, దానికన్నా ఇది బాగుంది అంటారు. ఇది బాగుందిరా, దానికన్నా ఇది అవునా, నేను అటు వెళ్ళి ఇటు వస్తా అంటారు అన్న. సో అప్పుడు మనకన్నా ఆర్టిస్టు ఇంకా చేసేటప్పుడు అప్పుడు మనకెట్టు ఉంటుంది, మనం ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఎనర్జీ మంచిగా వస్తుంది అప్పుడు ఫుల్గా. నిజం అలా 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 ఉంటే ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. నిజంగా మెగాస్టార్ కానీ, చిరంజీవి కానీ, ఇప్పుడున్న ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అబ్బా ఏం చేస్తారు డ్యాన్సు. నిజంగా వాళ్ళ డెడికేషన్ కానీ, వాళ్ళ ఆతృత కానీ ఎట్లుంటుంది అంటే సినిమా మీద నంబర్ రేక్ ఉంటుంది. అసలు కనబడుతుంది, సినిమాలో కనబడుతుంది కదా, మామూలు వర్కింగ్. ఇప్పుడు ఇంత మంచిగా చెప్తారు అందరు హీరోలు, నంబరే గీస్తారు అని అనేస్తున్నాడు. లాజిక్గా చెప్పేస్తుండ అన్న క్వశ్చన్ నన్ను ఇరికిత్తలేడు కదా. కానీ నువ్వు ఒక మైండ్లో అనుకుంటావు గీ స్టెప్ వేయాలా అని, కానీ ఆడిపోయినాక అలా అద్దంటారు. ఎవరన్నా అట్లా అద్దన్న ఈ స్టెప్పులు ఉన్నాయా? చాలామంది ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇరుక్కున్నది అయితే ఎన్నో సాంగ్స్. నేను చేసింది 150 సాంగ్లు అంటే 120 సాంగ్లు అలాంటి సిచ్యువేషన్ ఇరుక్కున్నది ఉంటాయి. మళ్ళీ అప్పటికప్పుడు ఇంకో స్టెప్ వెంటనే కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి అనుకొని అక్కడ పోతాము. మనం అనుకునేటప్పుడు ఏంది, అబ్బా మనకి ఈ సాంగ్ వచ్చింది, ఈ సాంగ్ మూమెంటు చూస్తే జనాలు క్లాప్స్ లేగాలి, ఇంకా విసిలు, థియేటర్ ఫుల్ హంగామా అడావడి అనేసి. కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కొన్ని లొకేషన్స్ లైవ్ లొకేషన్స్ ఉంటాయి, మన వల్ల ఏం చెయ్యను వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత బురదలు ఉంటాయి, మట్టి ఉంటాయి, మనం ఏం చేస్తాము, చెయ్యరాదు. ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం మానదు. నిన్న నైట్ వర్షం పడి ఇప్పుడు ఎండ కాస్తూ ఉంటాయి, చెయ్యను మాలదు. అప్పుడు మనమే మార్చుకోవాలి, తప్పదు. ఇది నలుగురు వచ్చి చెప్పేదాకా మనం అక్కడ వెయిటింగ్ చెయ్యను మాలదు. ఇది ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఓకే అనేసి మనమే టప్ మార్చుకొని పోతూ ఉండాలి. లేదు నేను అనుకునిందే సాధించాలి, నేను అనుకునిందే చెయ్యాలి అట్ట అనుకుంటే మనం వేరే పనిని వెతుక్కొని వెళ్ళాలి. కొత్తగా బ్యాంక్ ఏదైనా పెట్టుకొని విజయ్ బ్యాంక్ అటు అనేసి ఏదైనా పట్టుకోవాలి, అంతే. అంటే అందులో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మింగుకుంటా పోవాలన్నట్టు, అంతే. ఇంత కష్టం ఉంది, ఇంత తక్లీఫ్ ఉంది అన్న. నిజంగా అంత ఈజీ కాదు కొరియోగ్రఫీ చెయ్యాలంటే. మస్తు బాధలు ఉంటాయి. మనం చూస్తాము, అబ్బా ఆనందపడతాం థియేటర్లో చూసి. కానీ అన్న మీకు ఈ సెట్ వేసి అంత సెట్ చేసి ఆడ డ్యాన్స్ ఎత్తారు చూడు, ఆడ మంచిగా అనిపిస్తుందా? బయట నేచర్లో వేస్తారు కదా ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆడ మంచిగా అనిపిస్తుందా డ్యాన్స్? అది ఓపెన్గా చెప్పాలంటే డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ అండి. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ అంటే సెట్ వేసి సెట్ లోపల చేయడం ఒక విషయం. ఇప్పుడు మగధీర చేసాము, మగధీర సాంగ్ సెట్ వేసుకొని సెట్ లోపల చేసాము, అది. ఇప్పుడు లయన్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ చేసాము లయన్లో. ఆ సాంగ్ ఏంది, అరకుకి వెళ్ళి చేసాము. అరకులో మన సెట్ వేయనక్కర్లేదు. ప్రకృతి, నేచర్, అందం, బ్యూటీ అన్నీ ఉంటాయి, అన్నీ. ఇప్పుడు అదే నీలపూరి గాజులు ఓ నీలవేణి నిలిచుంటే కృష్ణవేణి, ఆ సాంగ్కి సెట్ అవసరం లేదు. ప్రకృతి, అందం, బ్యూటీ, అది మీకు తెలుస్తుంది. ఆ పాట వింటే ఏమేమి అలా ఉంచాలి, ఎక్కడైతే అక్కడికి వెళ్ళి కాదు, మనం ఇక్కడికి వెళ్ళి సెట్ వేసుకుంటే బాగుంటుంది అంటే అది బాగోదు. ఏదో అక్కడికి వెళ్ళి చిన్న చిన్న విషయం మనం అడగొచ్చు. కాదండి ఒక చిన్న విషయం కావాలి అంటే, ఇప్పుడు ఒక పెళ్లి సాంగ్ ఉంది అనుకోండి, పెళ్లి సాంగ్ అంటే బాగా రిచ్గా గ్రాండ్గా చేయొచ్చు. అదే ఇప్పుడు హీరో ఒక సింపుల్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి తగ్గినట్టుగా ఆ పెళ్లి సెటప్ ఉండాలి, అంతే. అంటే గొప్పోళ్ళ పెళ్ళి, పేదోళ్ళ పెళ్ళికి కూడా ఆ సెటప్ కథ ఎట్టుందో అలానే చెయ్యాలి.
అవు. గొప్పోళ్ళు పెళ్ళో పేదోడు పెళ్ళో కాదు, కథ. ఆ కథ ఎట్టా అనుకున్నారో దానికి తగ్గినట్టుగా చేసుకోవాలి. ఎట్లయితే మీరంతా రాత్రంతా కూర్చొని ఆ దిమాకులో ఆలోచిస్తూనే ఉంటారా? రాత్రి అన్నా కాదండి, రాత్రి పగలు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, నిద్రపోయే ముందు, నిద్రలో 24 గంటల సేపు ఇవే ఆలోచనలు. సినిమా తప్పితే వేరే ఆలోచననే మనిషికి ఉండదు. సినిమా వాడికి సినిమా తప్పితే వేరే ఆలోచననే ఉండదు. మీరు అతన్ని రాకెట్లో పెట్టి మీరు చంద్రగ్రహణం మీద లేకపోతే ఎక్కడ ప్లూటోలో వదిలేసినా కూడా అక్కడ వెళ్ళి ఏదో ఒక పెన్ను పేపర్ పెట్టుకొని స్టోరీ రాస్తూ ఉంటాడే తప్పితే అతనికి వేరే ఉద్యోగం చెయ్యడు. నేను ఇప్పుడు పెన్ను గుంజెత్తాను నీ దగ్గరికి, దేంతో రాస్తావు? మైండ్లో రాసుకుంటాడు అతను. దేవుడా, నిజంగా మొక్కాలి, అంత జ్ఞానం, అంత ఆలోచన. ఇప్పుడు మిమ్మల్ని సింపుల్గా అండి, మీ దగ్గర మైకు కెమెరా తీసుకొనేసి మిమ్మల్ని వదిలేస్తే మీరు వేరే ఛానల్ ఏదైనా మనం పెట్టుకుంటామా, వేరే ఏమైనా చేస్తామా అనేసి మీకు ఒకే రౌండింగ్లో ఉంటారే తప్పితే మీకు మళ్ళీ వేరే 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 ఏమైనా బిజినెస్ చేస్తాము అనేసి మీకు రాదు. వెళ్ళినా కూడా మీరు ఆ బిజినెస్లో కాన్స్టెంట్గా కూర్చోలేరు. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్, ఇది ఒక అడిక్షన్. ఇంకా దీంట్లో నుంచి బయటికి రాలేరు. మీరు నన్ను అడుగుతున్నారండి గ్యాప్ వచ్చింది అనేసి. ఎన్నో మందిని నేను ఇప్పుడు చూస్తున్నాను. వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, పోలీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఇప్పుడు సినిమా ఉద్యోగం చేసుకుంటున్నారు. అన్న ఎందుకన్నా బ్యాంక్ మేనేజర్ చిన్నప్పుడు నాటకాలను వేసేవాడు తమ్ముడు, నాకు ఇప్పుడు ఆశ, ఇప్పుడు కూడా ఆశ ఉంది. ఆ కాలంలో మా ఊర్లో స్టేజ్ ఎక్కితే నేనే, నాకు ఇప్పుడు ఆశ ఉంది. అప్పుడు చేయలేకపోయానబ్బా, పరిస్థితి, ఇంటి పరిస్థితి. ఇప్పుడు చేస్తున్నాను. దాని మీద మక్కువ సావనోళ్ళు అత్తరిగా అంటే ఆ ఇంట్రెస్ట్, ఒక్కసారి అది ఇంట్రెస్ట్ వచ్చిందంటే కాలం కాస్త అటు ఇటు తోసేసినా కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వచ్చే తీరుతారు. కలమ్మ తల్లి ఆడున్న కళాకారులని ఆమె కడుపున పెట్టుకొని చూసుకుంటుంది. అవునండి, ఒక్క విషయం ఆలోచించండి. 2 రాష్ట్రం ఎంతమందులు, ఇప్పుడు వచ్చే నెల బోనాలండి, ఎంతమందులు ఆడతారు కదా, ఎన్ని కోట్ల మంది ఆడతారు, ఎంత ఆనందంగా ఉంటుంది. అన్న నువ్వు పాట వాడినావు, నాకు ఇప్పుడు ఒక పాట పాడాలి. నచ్చిన మీకు ఏది నచ్చిందో, ఏది ఇష్టమో ఆ పాట పాడాలి. నేను కొరియోగ్రాఫర్ కూడా కాదు, ఇందాక పాట పాడితే మామూలుగా లేదు గొంతు అస్సలు. ఇప్పుడు నాకు పాట నేర్పియాలి నువ్వు, సింగర్ అనే డాన్స్ కూడా నేర్పియాలి నువ్వు. నాకు ఏంది, నేను తెలంగాణ ముద్దు బిడ్డని. ఈ బిడ్డకి ఏ డాన్స్ ఎత్తే మంచిగా ఉంటుంది నువ్వు చెప్పాలి. ఇప్పుడు బోనాలు వస్తుంది కదా, అప్పుడు ఒక స్పెషల్ సాంగ్ మీతో పాటు నేను చేపిస్తా. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ అన్న. అమ్మో, నిజంగానా? నిజంగా, ఇది నా ప్రామిస్. ఓపెన్ ఛాలెంజ్, ఇది నా ప్రామిస్. దగ్గరుండి చేపిస్తాడంట అన్న నాతోని బోనాల పాట. చూసుకోరు మరి, ఇక ఎవరెవరు చూస్తారో అందరు మరి వచ్చేయరి, మంచిగా అన్నని దగ్గరుండి చూద్దాం ఎట్లా చేస్తాడు ఏంది అని. కానీ పాట కూడా మంచిగా పాడినావు అన్న. అవునండి, ఒక డాన్స్ మాస్టర్ కి తాళం తెలియాలి, స్వరం తెలియాలి, రాగం తెలియాలి. ఇప్పుడు పంచస్వరం తెలియకపోతే మళ్ళీ, ఇప్పుడు తాళాలు పంచతాళాలు ఉన్నాయండి, ఆ తాళం తెలిస్తేనే కదా అతను డాన్స్ మాస్టర్ అవుతాడు. అందుకే అడిగిన, నీకు పాటలు కూడా వస్తాయి అన్నా అని. జరిగింటావు కదా. మీకు నచ్చిన పాటలు ఏమన్నా ఇప్పుడు సినిమాలల్లో, పాత సినిమాలల్లో ఏదైనా కానీ నాకు ఈ పాట అంటే మస్తు ఇష్టం అని ఉన్నది ఆ పాట ఏదన్నా? చాలా చాలా సాంగ్స్ ఉన్నాయండి, చాలా సాంగ్స్ ఉన్నాయి. అన్నీ ఇష్టం, కొరియోగ్రాఫరే ఇష్టం, చేయడం ఇష్టం, పనే ఇష్టం, అంతేనా? నాకు ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ కూడా ఇష్టం, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ అంటే కూడా ఇష్టం. ఎందుకు తెలంగాణలో లేటెస్ట్ సాంగ్ లేదా? మొన్న లాగారే లాగా ఏం మంచి ఊపు వేస్తుంది కదా ప్రతి చోట్ల. అవును, నంబర్ ఏకునే పాటలు. జానపదాలలో కూడా మస్తుగా పాటలు వచ్చినాయి. తెలంగాణ జానపదం ఇవాళ మస్తు ఓ రేంజ్కి పోతుంది. అవును, కొరియోగ్రాఫరు అట్లా చూపిస్తున్నారు అన్ని. మీలాంటి వాళ్ళు
అది చూపించే విధానము చక్కగా ఉంటుంది. చాలా అన్న మొత్తానికైతే కొరియోగ్రాఫర్గా మంచిగా చేస్తున్నావు, నాయనకు ఆశీర్వాదంతో, నాయన దీవెనలతోని. ఇప్పుడు అన్ని పాటలు ఉంటాయి, లవ్ పాటలు ఉంటాయి, రొమాన్స్ పాటలు ఉంటాయి, తల్లి పాటలు ఉంటాయి, కొడుకు పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని పాటలు ఉంటాయి, మాసు, క్లాసు, రొమాన్స్, అన్నీ ఉంటాయి కదా అన్న. అందులో మీరు ఏది ఎక్కువ తీసుకుంటారు, ఏది ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది మీకు? నాకు జాతర సాంగ్ అంటే ఇష్టం, ఎలివేషన్ సాంగ్స్ అంటే ఇష్టం. నాసిగా ఇట్లా ఇచ్చి పడేస్తారు ఇక కదా, తగ్గేదే లేదు, అవే ఎక్కువ చూస్ చేసుకుంటారా? వచ్చేది చెయ్యాలి మంచెట్టుగా, ఏది వచ్చినా మంచెట్టుగా మన స్టాంప్ ఆడపడాలి, దిగిపోవాలి అంతే ఇక. మొత్తానికైతే ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తుర్రు అని ఎరికైనా, ఏం లెన్లో చేస్తుర్రు? ఇప్పుడు లేటెస్ట్ బాబా బ్లాక్ షీప్ అనే సినిమా వచ్చే నెల రిలీజ్ అవబోతుంది. దాంట్లో ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ చేశాను. కామెడీ, యాక్షన్ చేయొచ్చు కదా, విలన్ రోల్ చేయొచ్చు కదా ఒకటి. అంటే అది ఏందనేసి నేను చెప్పకూడదు కదా, మళ్ళీ చెప్తే దాంట్లో ఉన్న అసలు సస్పెన్స్ మొత్తం పోతుంది కాబట్టి చేసాను. ఇప్పుడు తమిళ్, తెలుగు, తమిళ్లో ఒక మూవీ చేశాను. సో అది మొన్ననే డబ్బింగ్ ఫినిష్ అయింది. తెలుగులో కత్తుందా ఇప్పుడు? తెలుగులో ఇప్పుడు హీరో మన కిరణా భవన్ గారు, అతనే డైరెక్షన్, అతనే హీరో, చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. దాంట్లో కూడా చేస్తూ ఉంటాను. ఇలా యాక్టింగ్, కొరియోగ్రాఫింగ్, మొత్తం సినిమాని వదిలేదే లేదు, సినిమాలోనే బ్రతుకు, సినిమాతోనే జీవితం అంటుండ అన్న. కంపల్సరీ. లాస్ట్గా ఒక ముచ్చట అడుగుతాను, నాయనని చూడాలని నాకు మస్తు ఉండే, అంటే ఎన్నడూ మాకు అంత అవకాశం రాలేదు. నాయనని ఇప్పుడు మిస్ అవుతున్నావు అన్న? చాలా, ప్రతి క్షణం, ప్రతి నిమిషం. ఒక తల్లి తండ్రి పోతే అతనితో పాటు అన్నీ పోతుంది అంటారు. ఒక ముద్ద కూడా సరిగ్గా దిగదండి. ఎన్నో రోజులకి చాలా బాధ వేసాను. కానీ నాయన లేని లోటు ఎప్పటికీ తీరలేనిదన్న, మీరు బాధపడకండి. సినిమా మొత్తం కలమ్మ తల్లి హక్కున చేర్చుకున్నారు ఆయనని. కానీ అందరి నోళ్ళల్లో బతికే ఉండు నాయన, అందరి నోళ్ళల్లో. ఎవరన్నా గుర్తు చేస్తారు కదా అన్న. నేను, నా తమ్ముడు, నా మరో తల్లిలాగా నా తమ్ముడు భార్య నన్ను చూసుకొని దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి సరే మనం దీంతో ఆగిపోకూడదు, మనం పరిగెత్తాలి, దీంతో మనం ఆగిపోకూడదు, మనం పరిగెత్తాలి అనే కాన్ఫిడెంట్తో నేను పరిగెడుతూ ఉన్నాను. బాధపడకండి అన్న, ఏడున్న నాయన దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి, ఎక్కడున్నా ఉంటాయి. అంత ఆశీర్వాదం ఇచ్చిపోయిండు మీకు. నిజంగా నాయన బతికే ఉండు, అందరికీ. ఇప్పుడు నా గుండెల్లో కూడా బతికే ఉన్నాడు, అంతే కదన్న, గుర్తు చేసుకుంటాం కదా. తప్పకుండా అందరి గుండెల్లో బతికే ఉన్నాడు, అందరిలా చూసుకోవాలా నాయనని. ఎంతమంది హీరోలు ఆయనను అభినందించుంటారు, అంతే కదన్న. అస్సలు బాధపడకండి, మీరు మంచి సక్సెస్ అవ్వాలి, మంచిగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ లోపల నాయనని చూసుకుంటాం ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ అన్న, మంచి మంచి మాటలు చెప్పిండు అన్న. అయితే నిజంగా వచ్చి చాలా విషయాలు పంచుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో మంచి కొరియోగ్రాఫర్గా, అటు యాక్టర్గా, అంటే కామెడీ చేస్తాడంటే ఇక కామెడీగా, మళ్ళీ మాకు విలన్ రోల్ చూపించాలి. అన్ని పాటలు కూడా వాడుతున్నాడు, అతను బోనాల పాట కూడా ఏపిస్తాడంట. చూస్తూనే ఉండుర్రి. ఇక నెక్స్ట్ బోనాలకు మళ్ళత్తాం అన్న నేను ఇద్దరం కలిసి వచ్చి దెత్తడి పోచమ్మ గుడే ఇక ఇరగదీస్తాం. మీరు రెడీగా ఉండండి, నేనైతే రెడీ. నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయితే రెడీ. ప్రాక్టీస్ అంటే నాకు కాళ్ళు నొత్తాయి అన్న. మళ్ళీ మాట ఇచ్చాముగా, ఎట్లా నా వల్ల కాదన్నా. మాట ఇచ్చేసేమో, కెమెరా అయితే రన్నింగ్లో ఉంది, ఆన్ రికార్డ్ అయిపోయింది. అమ్మో, వాళ్ళకి కూడా నాకు డ్యాన్స్ వేస్తుడు రాదు, ఏం రాదు, మరి నాతో డ్యాన్స్ వేయిస్తాడంట, ఆడిపిస్తాడంట. ఎట్లా చేస్తానో, ఎట్లుండబోతుందో ఇక చూడాలి. మీరు చూసి కామెంట్ చేయాలి. అలా D11కి వెళ్తున్నారు అంటున్నా కదా. ఆహా, వామ్మో, నిజంగా అవుతుందా అన్న? అవుతాయి, సంకల్పమే అండి మనసుకి. అబ్బా, మీలాంటి వాళ్ళు పుణ్యమిగా నిజంగా ఆశీర్వదిస్తే నంబర్ రేకు పోతా, ఇచ్చి పడేస్తే ఇక. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అన్న, ధన్యవాదాలు మీకు. మా స్టూడియోకి మా మాటను మన్నించి నాయన చేసిన పనులు అన్నీ మాతో